పదేళ్లుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత బీఆర్ఎస్ సర్కారులో కార్పొరేషన్ చైర్మన్లుగా అత్యధికంగా ఓరుగల్లు వాసులు దక్కించుకోగా ఇదే తరహాలో ఈ సర్కారులో వరంగల్కు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు, 2 మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలతో పావులు కదుపుతున్నారు ఆశావహులు. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే దక్కుతుంది. ఉద్యమాల నుంచి రాజకీయాల వరకు ఇక్కడ నేతలు చక్రం తిప్పుతూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ 12 నియోజకవర్గాలకు గాను 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉంటే ఆ ఇద్దరిని అందించిన ఘనత వరంగల్కే దక్కుతుంది. కీలకమైన శాఖలు దక్కాయి. ఇదే తరహాలో చైర్మన్ పోస్టులు దక్కుతాయని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్లు ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు, పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించిన వాళ్లు, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల కోసం ఆరాటపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులో వరంగల్ నుంచి ఎక్కువ మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. కేబినెట్ హోదా కలిగిన పదవులతో పాటు కూడా చైర్మన్, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు ఇలా అనేకం ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్న కేబినెట్ హోదా కలిపి కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అనేక మంది పోటీ పడుతున్నారు. తమకు ఆయా కార్పొరేషన్లు దక్కడానికి ఉన్న ప్లస్లను, పార్టీ కోసం తాము చేసిన పనులను గుర్తు చేసేలా ప్రొఫైల్స్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన 2 మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఎమ్మెల్యేలతో పాటు తమకు పరిచయం ఉన్న రాష్ట్ర నేతల దగ్గర సిఫార్సు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉండి కాంగ్రెస్ లో చేరిన అజీజ్ ఖాన్, టికెట్ దక్కని ఇనగాల వెంకట్రామిరెడ్డి, నిమిడ్ల శ్రీనివాస్, ములుగు డీసీసీ అధ్యక్షులు అశోక్, బాదం ప్రవీణ్, బొమ్మతి విక్రమ్, మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, ఈవి శ్రీనివాస్, జంగా రాఘవరెడ్డి, భరత్ చంద్రారెడ్డి, వర్ధన్నపేటకు చెందిన అనిమిరెడ్డి, కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్లను తొలగించింది. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇక రేవంత్ రెడ్డి సర్కార్లోనూ వరంగల్ కు నామినేటెడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తారా లేదా తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.